వాడెవడి కోసమో నేను బ్యాడ్గా చెప్తే నన్ను ఎదవా అన్నావు. సొంత అన్న కన్నా ఎక్కువగా వాడిని నమ్మావు. ఇప్పుడు తెలిసిందా నీ సాయిగా నిజస్వరూపం? అయినా నువ్వు నన్ను ఎదవ అన్నందుకు కూడా నేనేం ఫీల్ అవ్వలేదే. వాడితో పోల్చి మరీ సాయిగా నీలా ఎదవ కాదు, చాలా మంచోడు అన్నావు చూడు, అందుకు హర్ట్ అయ్యాను నేను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? అయినా నేను ఒకసారే ఎదవా అన్నా, నువ్వే చాలాసార్లు అనుకుంటున్నావు. ఇప్పుడు కూడా నేను ఎంత చెప్తే ఇందులో నీకు ఎదవ అనేది అర్థమైంది, కానీ ఆ సాయిగడి కోసం మాత్రం అర్థం అవ్వలేదు. నువ్వు అసలు నా చెల్లివేనే? అయినా నాకు ఎప్పటి నుంచో డౌటే, నువ్వు ఖచ్చితంగా చెత్తకుండీలో దొరుకుంటావు. వాడు యాక్టింగ్ కి వాడు అలాంటోడని ఎలా అనుకుంటాను రా? మోసపోయానని ఒప్పుకుంటున్నా, కానీ నీ దగ్గర తిట్లు తినే అంత దిగజారిపోలేదు. అండ్ పక్కాగా చెప్తున్నా, నేను దొరకలే, నువ్వే దొరుకుంటావు. నేను నాన్న పోలికే, అందుకే ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా. సో నేను ఖచ్చితంగా దొరుకున్నాను. ఫెయిల్ అవడానికి నాన్న పోలికలకి నీకేంట్రా సంబంధం? అదంతా నీకెందుకు గానీ, దొరికిందని దొరికినట్టు ఓ మూల నుండు. రే, ఇంకోసారి దొరికేనన్నావో నిన్ను చంపేసి నీ శవాన్ని పాతి పెట్టేస్తా. దొరకదు ఎవరికి, జాగ్రత్త. అబ్బో, దొరికేవంటేనే నీకు ఇంత కోపం వస్తుందే? ఆ సాయిగా నీకు ఇంత ద్రోహం చేశాడు కదా, ముందు వాడిని లేదోటి పీకు, ఆ తర్వాత నా సంగతి చూద్ది గాని. పో అమ్మా పో. అసలే సాయిగడికి నువ్వంటే చాలా పిచ్చి కదా, నీకోసం కోసేసుకోగలడు. పో. ఛీ, ఎదవా. నేను ఎదవైతే ఆడు ఎదవన్నారు ఎదవే.